రేడియోకు అయితే ఎలా ఫ్రీక్వెన్సీ లెవెల్ వైబ్రేషన్స్ ఉంటాయో, మన లైఫ్‌లో కూడా మనీ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ఈ వీడియోలో మనం మనీ యొక్క వైబ్రేషన్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. హాయ్ నమస్తే. ఐయామ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? మనీ యొక్క వైబ్రేషన్ లెవెల్స్ ఏంటి? మనీని మనం ఎలా దాన్ని చూస్తున్నాం? మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? దాన్ని ఎలా గ్రాటిట్యూడ్ మూడ్‌లో ఉంటున్నాం అనే దాని పరంగానే మన లైఫ్‌లోకి అనేది మనీ రావడం జరుగుతుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు? మనం ఎంతైతే దానికి వాల్యూ ఇస్తామో అంతే మంది మన దగ్గరికి రావడం జరుగుతుంది. మరి మీరు దాన్ని అగ్రీ చేసినట్లయితే కామెంట్ బాక్స్‌లో ఒకసారి యెస్ అని టైప్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఎంతైతే మనీ వస్తుందో దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. మనీ అనేది ఒక నది ప్రవాహంలా ఫ్లో ఉంటుంది. మీరిక్కడ చూసినట్లయితే మిలియనీర్స్ ఒక మైండ్ సెట్ ప్రకారం దాన్ని గిన చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్‌లో దాన్ని టీచ్ చేయడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ రూల్స్ ప్రకారం గిన నేను మాట్లాడితే, ఎవరి లైఫ్‌లో అయితే మనీ అనేది వస్తుందో లాక్స్ ఆఫ్ రూపీస్ ఈ క్రోర్స్ ఆఫ్ రూపీస్‌ని వాళ్ళు దానికి ఒక వే అని చూపిస్తారు. నుంచి ఒక నది ప్రవాహం వస్తుందంటే దానికి డైరెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎక్కడ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మీరు మీ లైఫ్‌లో వస్తున్న మనీకి మీరు ఎటువంటి డైరెక్షన్ చూపిస్తున్నారు? మీ లైఫ్‌లో ఒక పర్ మంత్ ఒక 30,000, 40,000, 50,000 వస్తుందంటే దానికి ఫస్టే మీరు డిసైడ్ చేయాలి. మీరు ఎంత సేవింగ్ చేయాలనుకుంటున్నారు? ఎంత ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్స్ కోసం ఎంత సెట్ చేసుకోవాలనుకుంటున్నారు? మీ యొక్క లైఫ్ లెర్నింగ్ కోసం ఎంత సెట్ చేసుకోవాలనుకుంటున్నారు? మీకేమన్నా ఖర్చులుంటే వాటికి ఎలా తీసేస్తున్నారు? ఎంత సేవింగ్ చేయాలనుకుంటున్నారు? అనేది పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే దాని పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే అది దాని యొక్క వే అనేది పర్ఫెక్ట్ వేలో ఇలా వచ్చి అలా సెట్ అవ్వడం జరుగుతుంది. మనీ మీ దగ్గరికొచ్చిన తర్వాత తప్పకుండా అది వెళ్ళిపోవడం జరుగుతుంది. అది వెళ్తున్నప్పుడు దానికి ఇచ్చే అనేది డైరెక్షన్, దానికి ఇచ్చే రూట్ ఏది అనేది మీ లైఫ్‌లో మిమ్మల్ని మిలియనీర్స్‌గా సెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 మీ లైఫ్‌లోకి వస్తుందంటే అందులోంచి ఒక 15,000 మీరు సేవింగ్స్ ద్వారా దానికి రూట్ చూపించారనుకోండి. సేవింగ్స్ ఫస్ట్ చేసినట్లయితే ఇలా వచ్చిన మనీ అలా వెళ్తుంది కానీ అక్కడ మీకోసమే అక్కడ స్టోరేజ్ అయ్యి ఉంది. అలా మీరు ఫస్ట్ మీ మీ లైఫ్‌లోకొస్తున్న మనీ మొత్తానికి ఒక డైరెక్షన్ అనేది ఫస్ట్ చూపెట్టుకోండి. డైరెక్షన్ వేలో పార్ట్ వైస్‌గా దాన్ని ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది మీ లైఫ్‌లో దాన్ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ వైబ్రేషన్ చేంజ్ చేయాలి. వైబ్రేషన్ ఏంటంటే చాలా మంది నా దగ్గర ఇంత మనీ ఉంటేనే అది చేయగలుగుతాను. అది నాతోని కాదులే. అది మనలాంటి వాళ్ళ కోసం కాదు. మనలాంటి వాళ్ళ అది గొప్ప వాళ్ళ కోసం అని చెప్పి ఇలా కొన్ని నెగెటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మైండ్ సెట్ ఏంటంటే, మీరు ఏ విధంగా అయితే మీ దగ్గరకి ఒక లైఫ్‌లో ఈ ఈ ప్లేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. మీ లైఫ్‌లో ఏ విధంగా అయితే ఈవెంట్స్ వస్తున్నాయో, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఈవెంట్ వస్తుంది. మీరు దాన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది మీ లైఫ్‌లో రిజల్ట్ తీసుకొస్తుంది. మీ ఈవెంట్ ఏంటి? మనకి వచ్చే ఈ ప్రాబ్లమ్స్, మనకొచ్చే ఇష్యూస్, మనీ పరంగా ఉన్న థాట్స్, ఓల్డ్ బిలీఫ్స్ మన ఫ్యామిలీ ద్వారా చాలా మాటలంటారు. మనకి చూసినైతే పైసలున్న చెట్లకు కాస్తున్నాయా? మరి ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. వాటిని ఎలా డైరెక్షన్‌లో సెట్ చేసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్‌లోకి వస్తున్న మనీకి ఇలాంటి నెగెటివ్ వర్డ్స్ అనేది తీసేసి పాజిటివ్ వేలో మీరు ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మనీని సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సెట్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిందేంటంటే, మీ దగ్గర కనీసం ఒక రూ. 10 ఉన్నా రిచ్‌గా ఫీల్ అవ్వండి. ఒక ఫీలింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఫీలింగ్సే వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి. వైబ్రేషనే మీ లైఫ్‌లోకి యాక్షన్స్ రూపంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. చాలా సార్లు మన అకౌంట్‌లో నిల్ అవుతూ ఉంటాయి. డబ్బులు ఉండకపోవచ్చు. ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్‌కు ఖర్చులు కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ఎప్పుడు అలా ఉన్నాయని వైబ్రేషన్ మాత్రం రిచ్ మైండ్ సెట్, రిచ్ హాబిట్స్‌లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రూ. 100 ఉన్నా మీ ఫీలింగ్ ఏంటి? నా అకౌంట్‌లో రూ. 100 ఉన్నా ఐ యామ్ రిచ్ అనే మైండ్ సెట్ ఫస్ట్ అయితే సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆ మైండ్ సెట్ సెట్ చేసుకున్న తర్వాత మీకస్తున్న మైండ్ సెట్ ఏంది? మీ వైబ్రేషన్ అయితే లో కాదు ఫస్ట్. మీ వైబ్రేషన్ లో కాదు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలనేది పాజిటివ్ వేలో ఉంటాయి. ఫస్ట్ సెటప్ చేసుకోవాల్సిందేంటి? మనీకి ఫస్ట్ ఫ్లో అనేది సెట్ చేయండి. సెకండ్ వచ్చేసి మీరు దానికి సంబంధించిన మైండ్ సెట్ సెట్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి మీరు కనీసం మీ ప్యాకెట్‌లో, మీ పర్స్‌లో 5,000 అనేది ఒక సేవింగ్ అమౌంట్ అనేది అది టచ్ చేయకుండా పర్స్‌లో ఉంచుకోండి. కంపల్సరీ అది 5,000 దాకా మీ అకౌంట్‌లో మీ పర్స్‌లో ఉంచుకోండి. అకౌంట్‌లో అనేది ఓకే. కానీ పర్స్‌లో అనేది కంపల్సరీ లిక్విడ్ అనేది మీ పర్స్‌లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే కనీసం మీ 5,000 మీ అకౌంట్‌లో ఉన్నప్పుడు మీ పర్స్‌లో 5,000 మీ లిక్విడ్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు బయటికెళ్ళినప్పుడు మీ మైండ్ సెట్ ఏముంటుంది? మీరు ఏదైనా వస్తువుని చూసినప్పుడు దాన్ని కొనలేనేమో అని చెప్పి చాలా మంది అనుకుంటారు. మీరు కొనకపోయినా పర్లేదు. యెస్ దాన్ని నేను కొనగలుగుతాను. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. అలాంటి మైండ్ సెట్‌లో ఉండండి. అంత రేటా? నేను కొనలేను. అలాంటి మైండ్ సెట్ ఉంటారు. అలాంటి మైండ్ సెట్‌లకైనా ఫస్ట్ బయటికి రండి. కొనకపోయినా పర్లేదు. దాన్ని నేను కొనగలుగుతాను. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. అలాంటి మైండ్ సెట్‌లో ఉండడానికి ట్రై చేయండి.
సెకండ్ వచ్చేసి మీ లైఫ్ లో ఇంకేం కావాలంటే ఫస్ట్ మీరు మనీని ఎవరికైనా ఇస్తున్నప్పుడు దాదాపు మన ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మనం ఆన్‌లైన్ జరుగుతుంది. కానీ మీరు ఎవరికైనా మనీ నుంచి తీసుకున్నప్పుడైనా, ఇచ్చేటప్పుడైనా లెక్క పెట్టేటప్పుడు ఏందంటే చాలా మంది మనం మేజర్‌గా చూస్తుంటాం. మీకు ఎగ్జాంపుల్‌గా నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా మంది ఏం చేస్తారు? ఇలా, 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 ఇలా లెక్క పెడతారు. ఇలా లెక్క పెట్టడం మై డియర్ ఇది మిస్టేక్. ఇది చాలా మంది ఇలా మిస్టేక్ చేయడం జరుగుతుంది. మీరిక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది మీరు మన బిజినెస్ చేసే వాళ్ళేంటంటే ఇలా లెక్క పెట్టడం ట్రై చేస్తారు. ఇలా. ఇలా మీరు ఎన్ని తక్కువ డబ్బులున్నా మీ దగ్గర ఎన్నున్నా ఇలా లెక్క పెట్టడం ట్రై చేయండి. అంటే మనీని మీ సైడు ఫ్లో చూపించండి. ఇలా దీన్ని ఫ్లో చూపించండి. ఇలా ఫ్లో చూపించండి. ఫస్ట్ వచ్చి ఇది ఒకటి. ఇంకోటొచ్చేసి ఏందంటే మీరు మనీని ఇస్తున్నప్పుడు మీరు చేయవలసింది ఏందంటే ఎవరికైనా ఇస్తున్నప్పుడు కూడా ఏందంటే ఇక్కడ మీరు చూసినట్టు ఒక లోట్‌లో 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇది 500 ఇస్తే 500 2 సార్లు ఉంటది. ఇలా లోటుని చూసినట్లయితే మీరు దీంట్లో ఇక్కడ ఇలా ఉంటుంది. 2 సార్లు ఉంటుంది 500 పైన. మీరు ఎవరికి ఇస్తున్నా ఇలా ఇవ్వండి. అంటే ఈ 500 మీ సైడ్ అంటే మీరు ఏదైతే ఇస్తున్నారో రిటర్న్ మీరైతే డబల్ వచ్చేలా మైండ్ సెట్ అంటే ఈ లోటుని ఇలా మలిసి మీరు ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది? మీరు ఇలా మలిచి ఈ 500 ఉన్నది మీ సైడ్ ఉండేలా చూసుకోండి ఇలా. ఇలా ఉండేలా చూసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం ఇస్తున్నా గాని అది మనకే ఎక్కువ ఫ్లో అయ్యే మైండ్ సెట్ ఫస్ట్ మనకు సెట్ అవుతుంది. ఎవరికి ఏ చిన్న ఖర్చు మీరు రూపాయి డబ్బులు ఇచ్చినా కానీ థాంక్‌ఫుల్‌గా ఫీల్ కాండి. థాంక్‌ఫుల్‌గా ఫీల్ కాండి. థాంక్‌ఫుల్‌గా గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అయినప్పుడు దానికొచ్చే వైబ్రేషన్ లెవెల్ అనేది 100% మన లైఫ్‌లోకి మనీ ఫ్లో తీసుకొస్తుంది. మనీ రావాలంటే మనీ పోవాలి. మనీ రావాలంటే మన లైఫ్‌లో అంటే ఒకవేళ మనం ఎక్కువ ఎక్కితే దానిపై లెర్నింగ్ కోసం దాన్ని ఒక ఎక్స్‌పెండిచర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి సెట్ చేసినప్పుడు మాత్రమే రిటర్న్ బ్యాక్ మనకు రావడం జరుగుతుంది. ఏ బిజినెస్ అయినా చూడండి. మనకి ఎన్ని క్రోర్స్ మనం ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో అంతే రిటర్న్స్ మన లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు మనీని ఒక ఫ్లో అనేది చూపించి, ఆ ఫ్లోని రిటర్న్ బ్యాక్‌లో మీ సైడ్ వచ్చేలా సెట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం మరోసారి రీబ్యాక్ చూస్తున్నట్టయితే ఫస్ట్ మీ ఒక మైండ్ సెట్ చేసుకుంటారు. మనీని ఎలాంటి వైబ్రేషన్స్ ఉండాలి చూసుకుంటారు. మన దగ్గర రూ. 100 మనం రిచ్‌గా ఫీల్ అయ్యేలా చూసుకుంటారు. మనకు పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంటారు. మన పర్స్‌లో కనీసం 5000 దాకా మెయింటైన్ చేసుకుంటారు. ఏదైనా వస్తువుని కొనకపోయినా పర్లేదు కానీ దాన్ని కొనగలిగే కెపాసిటీ నాకుందని మైండ్ సెట్ చేసుకుంటారు. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఇలా మన సైడ్ ఉండేలా సెట్ చేసుకుంటారు. ఇలా మిస్టేక్ అనేది చేయకుండా ఇలా మనం మిస్టేక్ అనేది చాలా మంది ఇలా మిస్టేక్ చేస్తారు. ఇలా మిస్టేక్ చేయకుండా మన సైడ్ మనకు వచ్చేలా సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎవరికైనా మనీ ఇస్తున్నప్పుడు దీన్ని ఈ 2 టైమ్స్ ఉండేటట్టు మన సైడ్ వచ్చేలా సెట్ చేసుకుంటారు. ఈ పాజిటివ్ వేని ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు మనీకి ఫర్‌గివ్‌నెస్ చెప్పండి. ఐయామ్ సారీ మనీ మై డియర్ మనీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ మనీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ మీరు మనీ పరంగా రియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ ఓపెన్ ప్రేయర్ అనేది చేయండి మనీ. మై డియర్ మనీ ఐయామ్ టేకింగ్ 100% రెస్పాన్సిబుల్. నా లైఫ్‌లో జరుగుతున్న మనీ ఇష్యూస్ అన్నిటికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇవన్నిటికి నా లైఫ్‌లో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటి ఇష్యూస్ అన్నిటికి 100% రెస్పాన్సిబిలిటీ నాదే. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ మనీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా స్టేట్మెంట్స్ అనేది మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీరు ఒక పూజ అలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు కూర్చొని 10 మినిట్స్ మెడిటేషన్ చేసిన తర్వాత ఈ ప్రేయర్ అనేది చెప్పడానికి ట్రై చేయండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కెరియర్‌లో గ్రో కాలేకపోతున్నారు. హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారంటే 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ అనేది స్పెసిఫిక్‌గా మనీ కోసం చేయండి. మై డియర్ మనీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ మనీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఇలా 108 టైమ్స్ 2 టైమ్స్ చేయండి డైలీ. మీకు 90 డేస్‌లో మీలో వచ్చే పాజిటివ్ వేలు మీరే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సెట్ చేసుకొని ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా రిచ్ మైండ్ సెట్‌లో ఉండండి. మీ దగ్గర రూపాయి లేకపోయినా పర్లేదు కానీ రిచ్ మైండ్ సెట్ ఉండండి. ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉంచుకోవడం ద్వారా మీకు వచ్చే మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. దాని ద్వారా మీ ఒక రిచ్ మైండ్ సెట్‌లో వచ్చే థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్ అనేది అల్టిమేట్‌గా మీకు వచ్చే రిజల్ట్ కూడా రిచ్ మైండ్ సెట్‌లో ఉండడం జరుగుతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్‌లో ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ మనీ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పి కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. థాంక్ యూ. బై బై. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.